తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా మధిర పట్టణాన్ని తీర్చిదిద్దుతానని, భవిష్యత్తు తరాల వారికి ఉపయోగపడే విధంగా మధిరను మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనపై ఉందని డిప్యూటీ సీఎం ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మధిర పట్టణం మహానగరంగా పెరిగిపోతుందని, ప్రజలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి పదంలో నడిపించి సుందరీకరణంగా తీర్చిదిద్దాలని, దీనిలో భాగంగానే అండర్ డ్రైనేజ్ నిర్మాణ పనులు, అండర్ విద్యుత్ లైన్లు ఏర్పాటు పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఒక సబ్ స్టేషన్ ని ప్రారంభోత్సవం చేసుకోవటం, ఇంకొక సబ్ స్టేషన్ కి పాలేరు శాసనసభ నియోజకవర్గంలో భూమి పూజ చేసుకోవటం, ఈ రెండు కూడా ఈ శాసనసభ నియోజకవర్గంలో విద్యుత్ శక్తి కరెంటు నిరంతరం సరఫరా కావటానికి ఎటువంటి కటింగ్ లేకుండా, లో వోల్టేజ్ లేకుండా, ఇటు గృహ అవసరాలకు కానీ వ్యవసాయ అవసరాలకు కానీ ఇబ్బంది లేకుండా ఉండాలని శ్రీనివాస్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ రైతులు ప్రజల పైన దృష్టి సారించి సబ్స్టేషన్ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకొని వస్తే వెంటనే శాంక్షన్ చేసి ఈరోజు అతి తక్కువ సమయంలోనే ఈ నిర్మాణ కార్యక్రమం కూడా పూర్తి చేసుకొని ఒకటి ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఇంకోటి అది కూడా ఇదే స్థాయిలో అతి తక్కువ సమయంలోనే నిర్మాణ